ఏదో నష్టపోతేనో ఏదైనా కష్టం వస్తేనో కొంప కొల్లేరైందని వాపోతుంటారు. అలాంటిది కొల్లేరే చెప్పలేనంత కష్టము నష్టంతో చిక్కి శల్యమైపోతుంది. ఇప్పుడు సహజ మంచినీటి సరస్సుగా ఖ్యాతికెక్కిన కొల్లేరు వందాలు ఆవిరైపోతున్నాయి. నిండు కుంటలా కళకళలాడిన కొల్లేరు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. కొల్లేరునే నమ్ముకున్న లంక గ్రామాల గుండె కన్నీటి చెరువవుతోంది. కొల్లేరు దైన్యంపై టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రవి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కొల్లేరులోకి తొంగి చూస్తే ఒకప్పుడు అద్దంలా మన ప్రతిబింబం మనకే కనిపించేది. అయితే అది ఒకప్పుడు, ఇప్పుడు కాలుష్య కాసారంగా మారిపోయింది. వేసవి వస్తుందంటే చాలు నీటి కోసం కటకట్లాడుతూ కొంగలు తలలవాల్చేస్తున్నాయి. మరోవైపు వేటతో నిత్యం కలకల్లాడేటువంటి పడవలన్నీ కూడా మూలన పడేసి దుర్భిక్షానికి ప్రతీకలుగా మారిపోయాయి. ఎందుకు కొల్లేరుకి ఇలాంటి దుస్థితి వచ్చింది? కొల్లేరు మళ్ళీ జలకల ఉట్టిపడే పరిస్థితులు ఎప్పుడొస్తాయి? అట్లుండే కొల్లేరు ఎట్లా అయిపోయాయి? ఏ ధరణ చూడు ఎడారి తీరు. కొల్లేటి కొంప కొల్లేరు. చూడచక్కని కొల్లేటి అందాలు ఆవిరైపాయాయి. చుక్క నీరు లేని ఈ దైన్యం ఎందువల్ల, ఎవరి వల్ల? మండుటెండలే కారణమా? అడ్డగోలు చేపల చెరువులే కొల్లేరు సరస్సుకు ఎసరు పెట్టాయా? కొల్లేరు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. కొల్లేరు విస్తీర్ణం దాదాపు 340 చదరపు కిలోమీటర్లు. నిండు కుండలా నీటి మట్టం. విదేశీ పక్షుల విహారంతో కళకళ్లాడే కొల్లేరు ఇప్పుడిలా వెలవెలబోతోంది. పక్షుల కిలకిలా రావాలు లేదు, పర్యాటకుల సందడి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కొల్లేరు కాలుష్య కాసారంగా మారింది. కొల్లేరుపై ఆధారపడిన లంక గ్రామాలు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడిపోతున్నాయి. తాగడానికి చుక్క నీరు లేదు. చేపల వేటనే నమ్ముకున్న మత్స్యకారులను ఆదుకునే దిక్కులేదు. కొల్లేటి కథల సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు లంక గ్రామాల్లో ఎవరిని కదిలించినా కన్నీటి వ్యధలే. ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కొల్లేరు అంటే ప్రకృతి అందాలకు నెలవు. కలకల్లాడే పక్షులు, అదేవిధంగా పచ్చదనంతో కనువిందు చేస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక మనం ప్రస్తుత పరిస్థితిని చూస్తే మొత్తం కళావిహీనంగా మారిపోయి పచ్చదనం కనుమరుగైపోయి కనీసం చుక్క నీరు కూడా దొరక్క ఇక్కడ స్థానిక గ్రామాల్లో ప్రజలందరూ కూడా, లంక గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగటానికి నీళ్ళు లేవు. భయంకరమైన ఇబ్బందులు ఆ పశువుల నిమిత్తం జరుగుతుంది. ఆ పశువుల ద్వారా కూడా మేము జీవనం పోసుకునే వాళ్ళం మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. చాలా భయంకరమైన పరిస్థితులు అండి ఇవి. బతుకు తెరువు కూడా లేదు. డబ్బు ఇప్పుడు మనకి కూలు నాలు కూడా చెప్పేవాళ్ళు ఎవరు. చాలా ఇబ్బందులు ఉంది. బతుకుతకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జనవరి నుంచి కూడా ఏట ఆడుకుంటాక లేదు. ఇప్పుడు చూస్తే మేము వాడకాల కనీసం మేము స్నానాలుగా చేయటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ పశువులు అయితే కనీసం నీళ్ళు పెట్టడానికి వెళ్తాకి 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ల దూరం తీసుకెళ్తాం జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వీళ్ళ ప్రధాన వృత్తి వేట. ఇక్కడ ఇలాగా మామూలు పెట్టుకుని కావచ్చు, అదేవిధంగా నాటు పడవలపైన కావచ్చు, ఇలా వెళ్ళి చేపలు పట్టుకొని సమీపంలోని ఏలూరు, అదేవిధంగా పట్టణాలకు కూడా వెళ్ళి అక్కడ విక్రయించుకొని వాటిపైన వచ్చేటువంటి డబ్బుల ద్వారా, ఆదాయం ద్వారా మాత్రం ఇక్కడ జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి వృత్తి చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వేసవి సీజన్ మొదలైందంటే దాదాపుగా జనవరి నుంచి రేపు మళ్ళీ వర్షాలు పడే వరకు కూడా ఇలా దుర్భర జీవితాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తమపైన కూడా దృష్టి సారించి తమకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా కూడా సహాయం చేయాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొల్లేరు ఎండిపోవడంతో చేపలు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు పశువులు ఆకలితో మలమలా మాడిపోతున్నాయి. సరస్సులో నీళ్లు అడుగంటడంతో ఉప్పు కయ్యలు ఏర్పడి తాగడానికి సైతం నీళ్లు పనికి రాకుండా పోతున్నాయి. ప్రస్తుతం కొల్లేరులో నీటి శాంపిళ్లను అధికారులు సేకరించి అందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటే అటువంటి నీళ్లు పశువులు తాగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పశువులు మేపటానికి ఏ ఆధారం లేక, తాగటానికి నీళ్ళు లేక మాదాపురం అని ఆ ప్రాంతంలో ఒక చిన్న గుంట, ఆ గుంటలో ఉంటే గుడివాకలంక నుంచి ఆ మాదాపురం 5 కిలోమీటర్ల దూరం వచ్చి అక్కడ కాసిన నీళ్లుంటే ఆ నీళ్లు టెస్ట్ చేయించుకుంటా కానీ వెళ్ళి తీసుకొచ్చాము. అవి కూడా బాగుంటే సరే, లేకపోతే పశువులకి ఆధారం లేకుండా, నీళ్ళు లేకోకుండా చాలా ఘోరమైన పరిస్థితి ఇక్కడ ఉందండి. కొల్లేరులో నీళ్ళు వచ్చే మట్టుకి ప్రతి పచ్చి కాపాడుతుంది.
కానీ కొల్లెట్లో నీళ్ళు లేకపోతే మటుకి గోడపాతల వరకు ఇక్కడ ఉంటాయి. అంటే సప్పల నీళ్ళు అందింది కాబట్టి నీళ్ళు కానీ సైనాగోరకు కానీ ఏదంటే బాగా అందింది. నీళ్ళు తోడాం కదా మనదాకా అవి కాదండి అయ్యా. కొల్లేరు నీటి నిల్వ సామర్థ్యం 40 టీఎంసీలు. అయితే పరివాహక ప్రాంతం పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురి కావడంతో ప్రస్తుతం 7 నుంచి 8 టీఎంసీల నీరు కూడా నిల్వ ఉండని పరిస్థితి ఏర్పడింది. ప్రతి వేసవిలో కొల్లేరులో నీరింకిపోయి ఉప్పుమడులుగా మారిపోతోంది. కొల్లేరులో నీరు సముద్రంలో కలవకుండా నిల్వ చేసే విధంగా కొల్లేరు సరస్సులో రెగ్యులేటర్లు నిర్మిస్తామని ప్రభుత్వాలిచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు. అంతేకాదు కొల్లేరుకు ప్రత్యేకంగా విదేశీ పక్షుల సందర్శన కోసం వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా తగ్గిపోయింది. సరస్సులో నీళ్లు లేకపోవడంతో తిండి లేక విదేశీ వలస పక్షులు సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ప్రస్తుతం కొల్లేరు సమస్యల సుడిగుండల్లో చిక్కుకుపోయింది. కొల్లేరు వలస పక్షుల విడిది కేంద్రం. సైబీరియా నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఏడాది కూడా కొల్లేరు ప్రాంతానికి కృష్ణా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించినటువంటి కొల్లేరు ప్రాంతానికి పెద్ద ఎత్తున వలస వస్తుంటాయి. కొల్లేరులో దాదాపుగా 190 నుంచి 200 రకాల పక్షి జాతులు ఉంటే వాటిలో 97 రకాల జాతులు మొత్తం కూడా విదేశాలకు సంబంధించినవి. విదేశాల నుంచే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడ ఆహారం తీసుకుంటూ ఇక్కడ తమ పిల్లల్ని వృద్ధి చేసుకొని మళ్ళీ తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎక్కడా కూడా మనం చూస్తున్నాం. చిన్న చిన్న మడుగులు లక్షల ఎకరాల్లో దాదాపుగా 1,00,000కు పైగా ఎకరాల్లో కొల్లేరు విస్తరించింది. ఆ కొల్లేరులో ఉన్నటువంటి విస్తరించిన భాగాల్లో నీటిలో సహజసిద్ధంగా పెరిగినటువంటి చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ నీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా పక్షులు ఇక్కడ జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి. అయితే పూర్తిగా ఎడారిగా మారిపోవటం, నీటి కుంటలు ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏదైతే ఆహారం కోసం అక్కడ వాలినాయో పక్షులు, ఆ పక్షులు అలాంటి చిన్న చిన్న గుంటలు తప్పితే ఎక్కడా కూడా కొల్లేరులో మంచి నీరు అనేది కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొల్లేరు ప్రాంతాన్ని సంరక్షించి టూరిజం హబ్ అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివిటీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే కొల్లేరుకు అక్రమ చేపల చెరువుల తవ్వకాలు శాపంగా మారాయి. కొల్లేరు అనగానే ఎవరికైనా నిండు కుండలాంటి జలకళ, విదేశీ పక్షుల సందడి కళ్లలో మెదులుతాయి. కానీ ఇప్పుడు కొల్లేరు ఎడారిని తలపిస్తోంది. పక్షుల మృత్యువాత మరుభూమిగా మారింది. కొల్లేరు దైన్యాన్ని చూస్తే గుండె చెరువు అవుతోంది. గత ఏడాది ఏదైతే వర్షాకాలం వచ్చిందో ఆ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ చెరువుకు గండి పట్టడంతో పూర్తిగా కూడా చెరువులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఏదైతే పక్షులను రక్షించేందుకు ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా నీరు సరైన స్థితిలో నిల్వలేకపోవడం, అదేవిధంగా ఆహార కొరత అయితే మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. దీనిపైన ఫారెస్ట్ అధికారులు కూడా దీనికి ప్రత్యామ్నాయ చర్యలను కూడా చేపట్టాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, TV9 మాధవాపురం నుంచి.